శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఆస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మార్కండేయ మహర్షి సావిత్రి ఉపాఖ్యానాన్ని ఆ యుధిష్ఠిరాదులకి తెలియజేస్తున్నాడు. అద్భుతమైనటువంటి చరిత్ర సావిత్రి చరిత్ర, మహా పుణ్యకరమైనటువంటిది. అటువంటి ఆ సావిత్రి ఉపాఖ్యానాన్ని చెబుతున్నాడు. ఆ సావిత్రి తన యొక్క భర్త మరణిస్తాడని తెలిసి కూడా, అల్పాయుష్కుడని తెలిసి కూడా అతన్ని వివాహం చేసుకుంది. ఆ సత్యవంతుడు చాలా అల్పాయుష్కుడని తెలిసినప్పటికీ వివాహం చేసుకుంది. చాలా గొప్పగా పతివ్రత ధర్మంతో ఉంది. అతనికి చివరి రోజులు వస్తుంటే ఆ చివరి రోజున ఆమె త్రిరాత్ర వ్రతం చేసి అతన్నే అనుసరించి అతన్నే జాగ్రత్తగా వస్తుంది. అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడేవో కట్టెలు అవి కొడుతుంటూ అతనికి కాస్త అలసట వచ్చింది. నేను క్షణం కూడా నిలవలేకపోతున్నాను అని కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. తన యొక్క ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఈ లోపులో యమధర్మరాజు వచ్చాడు అతని యొక్క ప్రాణాలని తీసుకెళ్ళడానికి. అటువంటి సమయంలో అతని యొక్క దర్శనమయ్యి అతనితో మాట్లాడింది. తన భర్త యొక్క ప్రాణాన్ని లాగి తీసుకెళ్ళిపోతుంటే ఆయనతో పాటుగా ప్రయాణం చేసి ఆయనతో చాలా విషయాలు మాట్లాడగలిగినటువంటిది అయింది. ఆ తపస్సు చేత, ఆమె యొక్క ఆ గొప్ప శక్తి చేత, పతివ్రత శక్తి చేత ఆమె ఆ యమధర్మరాజుతోటి అనేకములైన విషయాలు మాట్లాడుతూ అతన్ని తన మాటలతో మెప్పించి ఆయన దగ్గర నుంచి 3 వరాలని పొంది 3 వరాలు కోరుకుంది. ఒక వరంతో తన మామగారి దృష్టిని ప్రసాదించమని కోరింది. మరొక వరంలో ఆయనకి రాజ్యం వచ్చేటట్టుగా చేయమంది. మరొక వరంలో తన తండ్రికి పిల్లలు లేరు, మగపిల్లలు లేరు, అందువల్ల 100 మంది ఔరసపుత్రులు కలిగేటట్టుగా చేయవయ్యా, వంశపరంపర కొనసాగేటట్టుగా చేయమని కోరింది. ఆ 3 వరాలని అనుగ్రహించాడు. అయినా ఇంకా చాలా చక్కగా మాట్లాడుతుంటే చాలా సంతృప్తి చెందినటువంటి యమధర్మరాజు ఆమె 4వ వరం కూడా కోరుకోమనేటప్పటికీ అప్పుడు ఆమె అడుగుతోంది, మమాత్మజం సత్యవతస్తథౌరసం భవేదుపాభ్యామిహ యత్కులోద్వహం శతం సుతానాం బలవీర్యశాలినాం యదం చతుర్థం వరయామి తే వరం. నాకు ఈ సత్యవంతుడికి వంశవర్ధనులైనటువంటి బలవీర్య సంపన్నులైనటువంటి 100 మంది ఔరసపుత్రులు కావాలయ్యా, ఇదే నేను కోరుకునేటువంటి 4వ వరం అంది. అనేటప్పటికీ యముడన్నాడు, శతం సుతానాం బలవీర్యశాలినాం భవిష్యతి ప్రీతికరం తవా బలే పరిశ్రమస్తే నభవే నృపాత్మజే నివర్తదో లంహిపతస్త్వమాగత. వెంటనే ఆయన పూర్వం ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా ఆ వరాన్ని ఇచ్చేసాడు. దానికి ఉందమ్మా, బలవీర్య సంపన్నులు ఆనందాన్ని కలిగించేటువంటి కొడుకులు నీకు 100 మంది పడతారు, నీకు ఇందుకు శ్రమ ఎందుకు, ఇంకా నువ్వు హాయిగా వెళ్ళు అన్నాడు. అంటే అప్పుడు సావిత్రి చెబుతాను, సతాం సదా శాశ్వత ధర్మవృత్తి సంతో నసీదంతి నచ వ్యథంతి సతాం సద్భిర్నా ఫలం సంగమోస్తి సద్భ్యో భయం నానువర్తంతి సంతః. సజ్జనులు ఎప్పుడు ధర్మబద్ధంగా ప్రవర్తిస్తారయ్యా. సత్పురుషులు బాధను పొందరు, కలత పడరు. సజ్జనులతో కలయిక అనేటువంటిది ఎప్పుడు నిష్ఫలమనేటువంటిది కాదు. సత్పురుషుల వలన సజ్జనులకి ఎప్పుడు కూడా భయం అనేటువంటిది ఉండదు. వాళ్ళ వలన అనేకములైనటువంటి ఉపకారాలు జరుగుతాయి తప్ప వాళ్ళకి ఏ విధమైన అపకారం కలగదు. సంతో హి సత్యేన నయంతి సూర్యం సంతో భూమిం తపసా ధారయంతి సంతో గతిర్భూత భవ్యశ్చ రాజన్ సతం మధ్యే నావసీదంతి సంతః. ఈ సత్పురుషులు తమ యొక్క సత్యబలంతో ఏం చేస్తారంటే సూర్యుడిని కూడా నడిపించగలుగుతారు. తమ తపస్సుతోటి భూమిని అంతటినీ కూడా భరించగలుగుతారు. భూత భవిష్యత్తులకి ఈ సత్పురుషులే గతి. సజ్జనుల మధ్య అసలు దుఃఖం అనేటువంటిదే ఉండదయ్యా.
ఆర్యజుష్టమిదం వృత్తం ఇది విజ్ఞాయ శాశ్వతం సంత పరార్థం కుర్వాణాహ నావేక్షంతి పరస్పరం. ఇది సజ్జనులందరూ సేవించినటువంటి సనాతనమైనటువంటి ధర్మమయ్యా. ఇది గ్రహించి సజ్జనులు ఎప్పుడు కూడా పరోపకారమే చేస్తారు, ఒకరికొకళ్ళు స్వార్థ దృష్టితో ఎప్పుడు చూడరు. నచ ప్రసాద సత్పురుషేషు మోఘో నాప్యర్థో నశ్యతి నాపి మానః యస్మాదేతన్నియతం సస్సు నిత్యం తస్మాత్ సంతో రక్షితారో భవంతి. ఈ సత్పురుషుల యొక్క అనుగ్రహం ఉంది చూసావా, అది ఎప్పుడు వ్యర్థం కాదు. అది ఎవరి యొక్క ప్రయోజనాన్ని కూడా భంగపరచదు కూడాను, ఎవరి యొక్క అభిమానాన్ని దెబ్బతీయదు కూడాను. వాళ్ళ యొక్క అనుగ్రహము అర్ధమానాలు సజ్జనులతో నిత్యము కూడా నిలుస్తాయ్యా. అందుకనే వాళ్ళని సర్వరక్షకులు అన్నారు అని సావిత్రి చెప్పింది. అంటే అప్పుడు యముడు అంటున్నాడు, యథా యథా భాషతి ధర్మ సంహితం మనోనుకూలం సుపదం మహార్ధవత్ తథా తథా మే త్వయి భక్తిరుత్తమ వరం వృణీష్వ అప్రతిమం పతివ్రతే. అమ్మ, నువ్వు ఇలా ధర్మసమ్మతంగా మాట్లాడుతుంటే నా మనస్సంతా కూడా నీ మాటలు వినాలనేటువంటి కోరికతోటి ఉద్విగ్నమైపోతుంది. నువ్వు ఇంతటి మంచి మాటలు మాట్లాడుతున్న కొద్దీ నీ మీద భక్తి పెరిగిపోతుంది నాకు. అందువలన నువ్వు ఏదైనా ఒక సాటి లేనటువంటి ఒక వరాన్ని నువ్వు కోరుకో అని మళ్ళీ ఇంకొక వరాన్ని ఇచ్చాడు. నతేపవర్గ సుకృతాద్వినాకృత తథా యథాన్యేషు వరేషు మానద వరమృణే జీవతు సత్యవానయం యథామృతా హ్యేవమహం పతిం వినా. ఏమయ్యా, ఇతర వరాల్లా కాక తమరు నాకు ఇచ్చినటువంటి 4వ వరం ఉంది చూసావా, 100 మంది పుత్రులు కావాలంటే ఇచ్చావు నువ్వు. ఆ 4వ వరం, ఆ 4వ వరము ఈ దాంపత్య జీవనం లేకుండా అసాధ్యమవుతుందయ్యా. కాబట్టి ఈ సత్యవంతుడిని బ్రతికించు, భర్త లేకుంటే నేను బ్రతకలేను అని కోరుకుంది. నకామయే భర్తృవినాకృత సుఖం నకామయే భర్తృవినాకృత దివం నకామయే భర్తృవినాకృత శ్రియం న భర్తృహీనా వ్యవసామి జీవితం. అది పతివ్రత ధర్మం అంతా చెప్పాడు. భర్త లేకపోతే అసలు నాకు సుఖం లేదయ్యా, భర్త లేకపోతే అసలు స్వర్గమే నాకు అక్కర్లేదయ్యా, భర్త లేకపోతే సంపదే నాకు అక్కర్లేదయ్యా, భర్త లేకుండా నాకు బ్రతికే అక్కర్లేదయ్యా. నా భర్తతోటే నా బ్రతుకు, నా భర్తతోటే నా సుఖం, నా భర్తతోటే నాకు అన్నీను. అందువలన అవి లేకుండా నాకేం అక్కర్లేదయ్యా. వరాతి సర్గ శతపుత్రతా మమ త్వయేవ దత్తో హ్రియతే చ మే పతి వరమృణే దేవతు సత్యవానయం తవైవ సత్యం వచనం భవిష్యతి. నాకు 100 పుత్రులు కావాలి అంటే ఆ వరాన్ని నువ్వు ఇచ్చావు, కానీ నువ్వేం చేస్తున్నావు, నా భర్తను తీసుకుపోతున్నావు. ఈ సత్యవంతుడు జీవించాలని నేను కోరుకుంటున్నాను, అప్పుడే నువ్వు ఇచ్చినటువంటి వరం అనేటువంటిది యథార్థమవుతుంది అయ్యా. దాంపత్య జీవితం లేకుండా పుత్రులు ఎలా పుడతారు? అందువలన ఈ సత్యవంతుడిని బ్రతికించు అంది. తథేత్యుక్త్వాతు తం పాశం ముక్త్వా వైవస్వతో యమః ధర్మరాజ ప్రహృష్టాత్మా సావిత్రీమిదమబ్రవీత్. అప్పుడు ఆ సావిత్రి యొక్క ఆ పట్టుదలని, ఆ దీక్షని, ఆమె యొక్క గొప్ప పాండిత్యాన్ని, ఆమె యొక్క నిష్ఠని, ఈయన్నింటినీ గమనించాడు యమధర్మరాజు. వెంటనే ఆయన అలాగేనమ్మా అని ఆ పాశాన్ని విడిపించి ఆనందంగా సావిత్రితో ఈ విధంగా అంటున్నాడు. ఏష భద్రే మయా ముక్త భర్తా తే కులనందిని తోషితోహం త్వయా సాధ్వి వాక్యై ధర్మార్థ సంహితై అరోగస్తవ నేయశ్చ సిద్ధార్థ స భవిష్యతి. నీ భర్తను నేను పాశ విముక్తుడిని చేశానమ్మా. ఓ సావిత్రి, ధర్మార్థాలతో కూడినటువంటి నీ మాటలు వింటుంటే మహదానందం కలిగింది. అందువలన ఈ సత్యవంతుడికి క్షేమము, మనోరథ సిద్ధి అన్నీ కలుగుతాయి, తీసుకెళ్ళి నీ భర్తను అన్నాడు. 4 వర్ష శతాయుశ్చ త్వయా సార్ధం అవాప్స్యతి ఈష్ట్వా యజ్ఞైశ్చ ధర్మేణ ఖ్యాతిం లోకే గమిష్యతి. నీతో కలిసి ఇతడు 400 సంవత్సరాలు జీవిస్తాడు ఈ సత్యవంతుడు. అనేకములైనటువంటి యాగాలు చేస్తాడు, ధర్మబద్ధంగా జీవించి లోకంలో ప్రసిద్ధిని పొందుతాడమ్మా అని చెప్పాడు. త్వయి పుత్రశతం చైవ సత్యవాన్ జనయిష్యతి తే చాపి సర్వే రాజానః క్షత్రియాః పుత్రపౌత్రిణః.
ఈ సత్యవంతులకు నీ ద్వారా 100 మంది కొడుకులు పుడతారు. ఈ రాజకుమారులు రాజులై పుత్రపౌత్రులతోటి వర్ధిల్లుతారు. ఖ్యాతాస్వన్నామధేయాశ్చ భవిష్యంతి శాశ్వతాః పితుశ్చ తే పుత్రశతం భవితా తవ మాతరి. నీ పేరుతోనే వాళ్ళందరికీ కూడా శాశ్వతమైనటువంటి కీర్తి లభిస్తుంది. అలాగే నీ తండ్రికి నీ తల్లి యందు 100 కొడుకులు పుడతారు. మాలవ్యాం మాలవానామా శాశ్వత పుత్రపౌత్రిణ భ్రాతరస్తే భవిష్యంతి క్షత్రియా త్రిదశోపమాః. నీ తల్లి మాలవి కాబట్టి నీ సోదరులు మాలవులని ప్రసిద్ధికెక్కి పుత్రపౌత్రులందరినీ పొందుతారు. నీ సోదరులు దేవతాతుల్యులైనటువంటి క్షత్రియులు అవుతారమ్మా. ఏవం తస్యై వరం దత్వా ధర్మరాజ ప్రతావాన్ నివర్తయిత్వా సావిత్రిం స్వమేవ భవనం యయో. ఈ విధంగా ఆ సావిత్రికి అనేకములైనటువంటి వరాలన్నీ కూడా ఇచ్చినటువంటి వాడై యమధర్మరాజు ఆమెను సంతోషపరిచినటువంటి వాడై, ఆమె మాటలకు ఆనందించినటువంటి వాడై తాను ఆమెను వెనక్కి మరల్చి తాను తన లోకానికి వెళ్ళిపోయాడు యమధర్మరాజు. సావిత్రపి యమేయాతే భర్తారం ప్రతిలభ్య చ జగామ తత్ర యత్రాస్యాః భర్తుశావం కలేబరం. యముడు వెళ్ళగానే సావిత్రి భర్తను పొందింది. ఆ భర్త దేహం ఉన్నటువంటి చోటికి వెళ్ళింది. సా భూమౌ ప్రేక్ష భర్తారం ఉపసృత్యోపగృహ్య చ ఉత్సంగే శిరారోప్య భూమా ఉపవివేశ. ఆ నేల మీద పడి ఉన్నటువంటి భర్తను చూసి దగ్గరికి వెళ్ళింది. కూర్చుని ఆ భర్త తలను తన ఒళ్ళో పెట్టుకుని అలా కూర్చుంది. సంజ్ఞాం చ సపునర్లబ్ధ్వా సావిత్రీమభ్యభాషత ప్రోష్యాగత ఇవ ప్రేమ్నా పునరుదీక్షవై. ఆ సత్యవంతుల్లో చైతన్యం వచ్చింది. చైతన్యాన్ని పొందినటువంటి వాడే ఏదో గ్రామాంతరం వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వాళ్ళలాగా ఆమెను ప్రేమగా అదే పనిగా చూస్తే ఆమెతో ఈ విధంగా అన్నాడు సత్యవంతుడు. శుచిరంబత సుప్తోస్మి కిమర్థం నావబోధిత క్వచాసౌ పురుషశ్యామో యోసౌ మాం సంచకర్ష. అయ్య బాబాయ్, నేను చాలాసేపు నిద్రించినట్లున్నాను, నువ్వు ఎందుకు నన్ను లేపలేదు? నన్ను పట్టి లాగినటువంటి ఒక నల్లటి మనిషి ఉండాలి, అతను ఎక్కడా అన్నాడు. అనేప్పటికప్పుడు సావిత్రి చెబుతాను, శుచిరంతం ప్రసుప్తోసి మమ అంకే పురుషర్షభ గతస్స భగవాన్ దేవ ప్రజా సంయమనో యమః. ఓ పురుషోత్తమాను, నా ఒళ్ళో చాలాసేపు నిద్రించేవయ్యా. పూజ్యుడు ప్రజా నియంత అయినటువంటి యమధర్మరాజు వెళ్ళిపోయాడు. విశ్రాంతోసి మహాభాగా వినిద్రిశ్చ నృపాత్మజా యది శక్యం సముత్తిష్ట విగాఢాం పశ్చ శర్వరీం. నువ్వు చాలాసేపు విశ్రమించావు, నిద్ర నుండి మేల్కొన్నావు కాబట్టి నువ్వు లేవగలిగితే కనుక లేవయ్యా, ఎందుకంటే చీకటంతా కూడా వ్యాపించింది అని చెప్పింది. ఉపలభ్యత సంజ్ఞం సుఖసుప్త ఇవోత్థిత దిశ సర్వా వనాంతాంశ నిరీక్షోవాచ సత్యవాన్ ఫలాహారోస్మి నిష్క్రాంత త్వయా సహ సుమధ్యమే తత పాటయత కాష్టం శిరసో మేరుజాభవత్. అప్పుడు చైతన్యాన్ని పొంది గాఢ నిద్రపోయి ఆ నిద్ర నుంచి మెలకు వచ్చినటువంటి వాళ్ళ లేచి అరణ్య ప్రాంతం అంతా కూడా దృష్టి సారించి చూసి సత్యవంతుడు అంటున్నాడు, ఓ సావిత్రి, పళ్ళు తెచ్చేందుకు నీతో కలిసి బయలుదేరాను. ఆ తర్వాత కట్టెలు కొడుతుంటే నాకు శిరోవేదన కలిగింది. శిరోభితాప సంతప్త స్థాతుం చిరమశక్నువంతబోత్సంగే ప్రసుప్త ఇది సర్వం స్మరే శుభే. తలనొప్పితో బాధపడుతూ ఎక్కువసేపు నిల్చోలేక నీ ఒళ్ళో నిద్రించాను, అదంతా గుర్తుకొస్తుంది నాకు అన్నాడు. త్వయోపగూఢస్య చ మే నిద్రయాపహృతం మనః తతోపస్యం తమోఘోరం పురుషంచ మహోజసం. అయితే నీ శరీర స్పర్శ తగలగానే నా మనస్సు కాస్త నిద్రావసమైంది. అప్పుడు ఒక గాఢమైనటువంటి అంధకారాన్ని, అందులో గొప్ప తేజస్సు కలిగినటువంటి ఒక పురుషుణ్ణి నేను చూశాను. తద్యది త్వం విజానాసి కిం తద్బ్రూహి సుమధ్యమే స్వప్నోమో యది వా దృష్ట యది వా సత్యమేవ తత్. అందువలన ఓ సాధ్వీమణి, అదేమిటో నువ్వు తెలుసా నీకు? నాకు చెప్పు, నేను చూచింది కళ లేకపోతే నిజమా? నిజంగానే ఒక పురుషుడు వచ్చాడా అని అడిగాడు. తమువాచాధ సావిత్రీ రజనీ వ్యవగాహతే శ్వస్తే సర్వం యథావృత్తం ఆఖ్యాస్యామి నృపాత్మజ. అప్పుడు సావిత్రి అంది, ఓ రాజకుమార, రాత్రి అయిపోయిందయ్యా బాగాను, నీ జరిగినటువంటి విషయాలన్నీ కూడా రేపు నేను వివరంగా చెబుతాను నీకు. ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే పితరూపస్య సువ్రత విగాఢ రజనీ చేయన్ నివృత్తస్య దివాకర. అంతా మేలు జరిగింది, అందువలన వెళ్దాం. ఇంకా
నీ తల్లిదండ్రులు అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే గాఢాంధకారం వ్యాపించింది, సూర్యుడు అస్తమించాడు. నక్తంజరాశ్చరంత్యేతే హృష్టాక్రూరాభిభాషణ శ్రూయంతే పర్ణశబ్దాశ్చ మృగాణం చరతాం అనే క్రూరంగా మాట్లాడేటువంటి నిశాచరులు ఆనందంగా తిరుగుతున్నారు. ఇక్కడ ఈ అరణ్యంలో మృగాల సంచారంతో కదిలేటువంటి ఆకుల సవ్వడులన్నీ కూడా వినిపిస్తున్నాయి. అందువలన మనం ఇంక వెళ్ళాలి. ఏతా ఘోరాం శివానాదాన్ దిశం దక్షిణ పశ్చిమాం ఆస్థాయని విరువంత్యుగ్రాహ కంపయంచో మనోమమ. అదిగో నక్కలన్నీ కూడా నైరుతి వైపుకి తిరిగి ఘోరంగా భీకరంగా అరుస్తున్నాయి. నా మనస్సంతా కూడా వణుకుతోందయ్యా. అప్పుడు సత్యవంతుడు చెప్తున్నాడు, వనం ప్రతిభయాకారం ఘనేన తమసావృతన్న విజ్ఞాస పంథానం గంతుంచైవన శిక్షసి. ఈ అరణ్యం అంతా గాఢాంధకారంలో భయంకరంగా ఉందమ్మా, దారి కనిపించదు, వెళ్ళడం చాలా కష్టము అన్నాడు ఆయన. అంటే అప్పుడు సావిత్రి చెప్తోంది, అస్మిన్నద్యవనే దగ్ధే శుష్కవృక్షస్థితోజ్వలన్ వాయునా ధమ్యమానోత్ర దృశ్యతే గ్నిక్వచిత్ క్వచిత్. అదిగో అడవిలో ఇవాళ తగలబడినటువంటి ఎండు చెట్టు ఒకటి అక్కడ మండుతోంది చూడు, గాలి తాకిడికి అక్కడక్కడ అగ్ని కనిపిస్తోంది. తతో అగ్నిమానయత్వేహ జ్వాలయిష్యామి సర్వత కాష్టానీమాని సంతి జై సంతాపమాత్మన. అక్కడి నుంచి నుప్పు తెచ్చి ఇక్కడ కట్టెలున్నాయి కదా, ఇవన్నీ తగలబెడతాము, నువ్వు చింతించిన అవసరం లేదు. యది నోత్సాహసే గంతుం సరుజం త్వాంహి లక్షయే నచ జ్ఞాస్యసి పంథానం తమసా సమృతే వనే స్వప్రభాతే వనే దృశ్యే యాస్యావో అనుమతే తవ వసావేహ క్షపామేకాం రుచితం యదుచేనఘా. నువ్వు ఇంకా కొద్దిగా అస్వస్థతతో ఉన్నావు, వెళ్ళాలని అనిపించడం లేదా నీకు? అంధకార బంధురమైనటువంటి అరణ్యంలో దారి కూడా కనిపించడం కష్టమే. అందువలన సరే కొద్దిగా ఇక్కడ అగ్ని రాజ్యలపు చెయ్యి, అప్పుడు ఆ మంటలో ఇక్కడే ఉందాం మనము. నీకు ఇష్టమైతే రేపు ఉదయం వనం కనిపించేటప్పుడు మళ్ళీ సూర్యోదయం అవుతుంది కాబట్టి అప్పుడు మనకు దారి కనిపిస్తుంది కాబట్టి అప్పుడు మనం వెళదాము, ఈ రాత్రి ఇక్కడే గడుపుదామంది. అప్పుడు సత్యవంతుడు అన్నాడు, శిరోరుజా నివృత్తామే స్వస్థాన్యంగాని లక్ష్యయే మాతాపితృభ్యామిచ్చామి సంగమం తత్ప్రసాదితం. సత్యవంతుడు చెప్పండి, నా తలనొప్పంతా పోయింది, ఒళ్ళంతా కూడా ఆరోగ్యంగానే ఉంది, నీ అనుగ్రహం వలన కలిగినటువంటి మాతాపితృ సందర్శనాన్ని నేను కోరుకుంటున్నాను. నా కదాచిత్ వికాలం హి గతపూర్వో మయా శ్రమ అనాగతాయాం సంధ్యాయాం మాతా మే ప్రణురుద్ధిమాం. ఎప్పుడు కూడా ఆశ్రమాన్ని విడిచేంతకాలం ఉండలేదు. చీకటి పడిపోయే ముందే అమ్మ నన్ను ఎక్కడికి వెళ్ళకుండా వారించేది. దివాపిమై నిష్కాంతే సంతప్యేతే గురు మమాభిచునోతి మాం తాత సహైవాశ్రమవాసిభి. పగలైనా నేను వెళ్ళగానే అమ్మ నాన్న బాధపడుతూ ఉండేవారు, ఆశ్రమవాసులు అందరితో కలిసి నన్ను వెతుకుతూ ఉండేవారు ఆలస్యమైతే కనుక. అందువలన ఇంకా రాలేదని మా నాన్న వెతుకుతూ ఉంటాడు. మాతా పిత్రాచ శుభ్రసం దుఃఖితాభ్యామహం పురా ఉపాలభ్రశ్చ బహుశ చిరేణాగచ్చసీతి. గతంలో చాలాసార్లు అమ్మ నాన్న కూడా బాగా బాధపడి ఆలస్యంగా వస్తున్నానని నాతో కోపగించారు కూడాను. కాత్వవస్థ తయోరజ్యమదర్థమిది చింతయే తయోరదృశ్యే మైచ మహద్దుఃఖం భవిష్యతి. నా కోసం వాళ్ళు ఎదురుపడి ఎలా ఉన్నారో, ఏ అవస్థలో ఉన్నారో. ఎందుకంటే నా తండ్రి అంధుడు, కనిపించదు, నేను రాకపోతే వాళ్ళకి దుఃఖం కలుగుతుంది, ఏం బాధపడుతూ ఉంటారు ఇంకా ఆలస్యమైందని. పురా మామూచుతుస్తైవ రాత్రావస్రాయమాణకౌ భృజం సుదుఃఖితో వృద్ధౌ బహుశ ప్రీతి సంయుతౌ. ఎంతోమందిసారి ఇలాగే ఆలస్యమైతే వాళ్ళు ఎంతో బాధపడుతూ కంట తడి పెడుతూ ఆ వృద్ధులు ఎంతో ప్రేమతో నాతో ఈ విధంగా అన్నారు, త్వయాహీనౌ న జీవావహ ముహూర్తమవి పుత్రక యావద్ధరిషసే పుత్ర తావన్నౌ జీవితం ధ్రువం. వాళ్ళు బాధపడుతూ అన్నారు, నాన్న నువ్వు లేకుండా క్షణం కూడా మేము బతకలేమయ్యా, నువ్వు బతికినంతకాలము నిశ్చయంగా మేము కూడా బతికుంటాము, అందువలన జాగ్రత్త అని చెప్పారు. వృద్ధయోరంధయోర్దృష్టి త్వయి వంశ ప్రతిష్ఠిత త్వయి పిండశ్చ కీర్తిశ్చ సంతానం చావయోరితి. మేము ముసలాళ్ళము, గుడ్డివాళ్ళం, మాకు చూపు నువ్వే, మా యొక్క వంశ ప్రతిష్ఠ అంతా నీ మీద ఆధారపడి ఉంది, మాకు పిండము కీర్తి వంశవృద్ధి అన్నీ నీ మీదే ఆధారపడి ఉన్నాయ్యా. మాతా వృద్ధ పితా వృద్ధ తయోర్యష్టిరహంకిల తౌ రాత్రో మామపశ్యంతో కామవస్థాంగమిష్యత. మా తల్లి వృద్ధురాలు, నాన్న వృద్ధుడు,
వాళ్ళందరికీ ఊతకర్రలాంటి వాడిని నేను, వాళ్ళిద్దరికీ కూడాను. నేను లేకపోతే వాళ్ళకి పాపం ఏమీ గడవదు. ఈ రాత్రి నేను కనిపించకపోతే వాళ్ళు ఎటువంటి స్థితికి లోనవుతారో కదా. నిద్రాయాశ్చాభ్యసూయామి యస్యాహేతోప్యతా మమ మాతా చ సంశయం ప్రాప్త మత్కృతే అనపకారిణి. ఈ నిద్ర మీదే నాకు కోపం వస్తుంది. దీనివల్లనే నా తండ్రిని గురించి నాకెప్పుడు బాధ కలిగించనటువంటి నా తల్లిని గురించి ఆందోళన కలుగుతోంది. అహంచ సంశయం ప్రాప్త ఆపదమాస్థిత మాతాపితృభ్యాం హి వినా నాహం జీవితుముత్సహే. నేను కూడా తీవ్రమైన ఆపదలను ఎదుర్కొనే ప్రాణ సంకట స్థితిలో ఉన్నాను. తల్లిదండ్రులు లేకపోతే నేను బ్రతకలేను. వ్యక్తం ఆకులయా బుద్ధ్యా ప్రజ్ఞాచక్షు పితామమ ఏకైకమస్యాం వేలాయాం పృచ్ఛచ్చాశ్రమవాసినం. ప్రజ్ఞాచక్షువైనటువంటి నా తండ్రి వ్యాకులమైనటువంటి హృదయంతో నేను ఇప్పటివరకు రాలేదని ఆ పక్కన ఉండేటువంటి ఆశ్రమవాసులు అందరి ఇళ్ళకి వెళ్ళి నా గురించి విడివిడిగా నా గురించి అడుగుతూ ఉంటాడు. మా అబ్బాయి కనిపించాడా, మా అబ్బాయి కనిపించాడా, వస్తున్నాడా, రావట్లేదా, ఇలాగా అడుగుతూ ఉంటాడు. నాత్మానమనుశోచామి యదాహం పితరం శుభే భర్తారం చాప్యనుగతాం మాతరం పరిదుర్బలాం. నా గురించి నేనేమీ బాధపడట్లేదమ్మా, నా తండ్రిని గురించి, ఆయన్ని అనుసరించేటువంటి దీనురాలైనటువంటి నా తల్లిని గురించి బాధపడుతున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు నా కోసం ఎటువంటి అవస్థపడుతున్నారో, నేను ఇంకా రాలేదని ఎలా కంగారు పడుతున్నారో, పక్క నుండేటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారో ఏమిటో అని చెబుతున్నాడు. మత్కృతేన హితావద్య సంతాపం పరమేష్యత జీవంతావనుజీవామి భర్తవ్యౌతో మయేతిహ తయో ప్రియం మే కర్తవ్యం ఇది జానామి చాప్యహం. నా కోసమే వాళ్ళు ఎప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు బతికి ఉన్నారు కాబట్టే నేను కూడా బతుకుతున్నాను. వాళ్ళని పోషించవలసింది నేనే కదా. వాళ్ళకి ఆనందాన్ని కలిగించడం అనేటువంటిదే నా కర్తవ్యం. ఆ విషయం నాకు తెలుసు అని ఈ విధంగా ఆ సత్యవంతుడు పాపం బాధతో ఏడుస్తూ చెబుతున్నాడు. అలాగే ఏవముక్త్వా సధర్మాత్మా గురుభక్తో గురుప్రియ ఉచ్ఛ్రిత్య బాహు దుఃఖార్థ సుస్వరం ప్రరోధ. పాపము తల్లిదండ్రుల మీద ప్రేమ కలిగినటువంటి ధర్మాత్ముడైనటువంటి ఆ సత్యవంతుడు చేతులు రెండు పైకెత్తి బాధతో ఏడుస్తున్నాడు పాపం. తతో బ్రవీ తదా దృష్ట్వా భర్తారం శోకకర్షితం ప్రమృజ్యాశ్రూని నేత్రాభ్యాం సావిత్రి ధర్మచారిణి యది మయి తపస్తప్తం యది దత్తం హృతం యది శ్వశ్రుభర్తॄణాం మమ పుణ్యాస్తు శర్వరీ. అప్పుడు అలా శోకంతో బాధపడుతున్నటువంటి భర్తను చూచింది. వెంటనే సావిత్రి అతని యొక్క కన్నీరు తుడిచింది. అతడితోటి ప్రేమగా ఈ విధంగా మాట్లాడుతుంది. నేను ఏదైనా తపస్సు చేసి ఉంటే, ఎప్పుడైనా అగ్నికి ఆహుతులు ఇచ్చి ఉంటే, తత్ఫలంగా ఈ రాత్రి నా ఆత్మమామలకు, నా భర్తకు, నాకు శుభం జరుగుగాక అంది. నస్మరాం యుక్తపూర్వం వై స్వైరేష్వపి అనృతాం గిరం తేన సత్యేన తావజ్జా ధ్రియేతాం శశురో మమ. నేను క్రీడా వినోద సమయంలో కూడా అసత్యమాడినట్లుగా నాకు గుర్తులేదు. అంటే ఆటగా కూడా నేను ఎప్పుడూ అసత్యం ఆడలే. ఆ సత్యఫలం వల్ల నా ఆత్మమామలు ఈ రాత్రి జీవించుందురుగాక అంది. అప్పుడు సత్యవంతుడైన కామయే దర్శనం పిత్రోహో యాహి సావిత్రి మాచరం అపి నామ గురుతౌ హి పశ్యేయం ప్రియమాణకౌ. అప్పుడు సత్యవంతుడైన సావిత్రి, నేను అమ్మా నాన్నని చూడాలనుకుంటున్నాను, బయలుదేరు, ఇంకా ఆలస్యం చేయవద్దు, ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళని నేను చూడగలుగుతానో లేదో, అందువల్ల వెంటనే వెళ్ళిపోదామన్నాడు. పురామాతు పితుర్వాపి యది పశ్యామి విప్రియం నది విష్యే వరారోహే సత్యేన ఆత్మానమాలభే. నా శరీరాన్ని తాకుతూ సత్యం మీద ఒట్టు చేసి చెప్తున్నాను, అమ్మా నాన్నలకు కనుక ఏదైనా జరగకూడనిది జరిగితే నేను ఇంకా బ్రతకలేను, వాళ్ళు లేకుండా నా జీవితం లేదు అన్నాడు పాపం. ఏది ధర్మే చతే బుద్ధి మాం చేజ్జీవంతమిచ్చసి మమ ప్రియం వా కర్తవ్యం గచ్ఛావాశ్రమంతికాత్. నీకు ధర్మం మీదనే కనుక బుద్ధి ఉంటే, నేను బ్రతకాలనుకుంటే, నాకు ఇష్టమైనట్టు చెయ్యాలనిపిస్తే ఇప్పుడే మనం ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోదాం అన్నాడు. అనేటప్పటికప్పుడు వెంటనే సావిత్రి తతబుత్థాయ కేశాన్ సంయమ్య భావిని పతిముత్థాపయామాసా బాహుభ్యాం పరిగృహ్య వై. వెంటనే ఆ సావిత్రి లేచింది, జుట్టు సవరించుకుంది, చేతులతో పట్టి భర్తను లేవదీసింది. ఉత్థాయ సత్యవాంశాపి పరమృజ్యాంగా నిపాణినా సర్వాధిశ సమాలోక్య కఠినే దృష్టి మాధదే. సత్యవంతుడు కూడా లేచాడు, చేత్తో ఒక్కసారి ఒళ్ళంతా తుడుచుకున్నాడు, అంతటా కలిగి చూసి అప్పుడు ఆ పళ్ళ గంప మీద దృష్టి పెట్టాడు.
తమువాచాథ సావిత్రి శ్వః ఫలాని హరిష్యసి యోగక్షేమార్థమేతం తేనేష్యామి పరసుంత్వహం. అప్పుడు సావిత్రి సత్యవంతుడితో చెప్తాను, ఈ పళ్ళు రేపు తేవచ్చయ్యా, నీ యోగక్షేమాల కోసం గొడ్డల్ని ఇప్పుడు తీస్తున్నాను అంది. కృత్వా కఠిన భారం సా వృక్షశాఖావలంబినం గృహీత్వా పరసంభర్తు సకాశే పునరాగమత్. ఆమె పళ్ళ గంపను చెట్టు కొమ్మకు వేలాడదీసి గొడ్డలి పట్టుకుని భర్త దగ్గరికి వచ్చిందట. వామే స్కంధేతు వామోరు భర్తుర్బాహుం నివేశ్య చ దక్షిణేన పరిష్వజ్జా జగామ గజగామిని. ఆ సావిత్రి ఎడమ భుజం పేత భర్త చేతిని పెట్టుకుందిట, కుడి భుజంతో భర్తను పట్టుకుని మెల్లగా బయలుదేరి వెళ్ళింది. అభ్యాసగమనాద్భీరు పంథానో విదిత మమ వృక్షాంతరాలోకితయా జ్యోత్స్నయా చాపి లక్ష్యయే. అప్పుడు సత్యవంతుడు చెప్పాడు, ఎందుకమ్మా నువ్వు అంత భయపడతావు, నేను ఎన్నిసార్లు వచ్చానో ఈ అరణ్యంలోకి, ఈ దారంతా నాకు కొట్టిన పిండి, ఈ దారంతా నాకు గుర్తే. చెట్ల మాటు నుండి పడుతున్నటువంటి వెన్నెల్లో దారి శుభ్రంగా కనిపిస్తోంది, నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఆగతో స్వపథాయేన ఫలాన్యవచితాని చ యథాగతం శుభే గచ్చ పంథానం మా విచారయా. మనం వచ్చి పళ్ళు ఏరుకున్నటువంటి దారి ఇదే, అందువల్ల వచ్చిన బాటనే మనం వెళ్దాం, దారిని గురించి నువ్వేం ఆలోచించవలసిన అవసరం లేదు, భయపడవక్కర్లేదు అని చెప్పాడు. పలాసఖండే చైతస్మిన్ పంథా వ్యావర్తతే ద్విధా తస్యోత్తరేణ యప్పంథా తేన గచ్చత్వరస్య చ స్వస్థోస్మి బలవానస్మి దిదృక్షుప్యతరా ఉభౌ. ఈ పలాస వృక్షాలు కలిగినటువంటి ఈ చోట బాట రెండుగా చీరిపోతుంది. ఉత్తరం వైపు తిరిగినటువంటి దారిలో వెళ్ళు, త్వరగా నడు, అమ్మా నాన్నలను చూడాలనేటువంటి తహతహతో నాకు బాగానే ఉంది, శక్తి కూడా వచ్చింది అని అన్నాడు. అనని బ్రవన్నేవంతరాయుక్త సంప్రాయాత్ ఆశ్రమం ప్రతి, ఇలా అంటూనే త్వరగా ఆ ఆశ్రమం వైపు నడిచాడు. ఈ విధంగా సావిత్రిని తీసుకుని సత్యవంతుడు తన ఆశ్రమానికి వెళ్ళాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి పతివ్రత మాహాత్మ్య పర్వణి సావిత్ర్యుపాఖ్యానే సప్తనవత్యధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో పతివ్రత మాహాత్మ్య పర్వం అనే ఉపపర్వంలో సావిత్రి ఉపాఖ్యానం అనే 297వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.